వరంగల్ జిల్లాలో విజయవంతంగా సాగిన చంద్రబాబు పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పర్యటనను అడ్డుకుంటామని తెరాస, ఐకాస ప్రకటించినప్పటికీ పోరుబాట ముందుకు సాగింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, భవిష్యత్తులోనూ మాట్లాడబోనని పాలకుర్తి బహిరంగ సభలో బాబు ఉద్ఘాటించారు. వరంగల్ జిల్లా చంద్రబాబు రైతు పోరుబాట దిగ్విజయంగా సాగింది. పెంబర్తి వద్ద నేతలు బాబుకు ఘనంగా స్వాగతం పలికారు. జనగాం వద్ద విద్యార్థులు కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొందరు సామాన్యులకు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. దారి పొడవునా చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తలు జేజేలు పలికారు. లక్ష్మక్కపల్లి వద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. నేతలు, కార్యకర్తలు వేలాది మంది బాబును అనుసరించారు. గ్రామంలో మహిళలు చంద్రబాబుకు బోనాలతో స్వాగతం పలికారు. దారి పొడవున పంట పొలాల్లో రైతుల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కలేదని, సకాలంలో వర్షాలు రాక పెట్టుబడులు రాలేదని రైతులు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. పాలకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 3 ఎంపీలు, 30 మంది శాసనసభ్యులు, 5 మండలి సభ్యులు హాజరయ్యారు. దివంగత వైఎస్ తెలంగాణ రావాలంటే పాస్పోర్ట్ కావాలన్నారు. ఇప్పుడు జగన్ ఏ పాస్పోర్ట్తో నిజామాబాద్ వస్తున్నారని పార్టీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ కు మరో నేత కడియం శ్రీహరి చురకలు అందించారు. నంద్యాలలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిండ్రు, రేపు తెలంగాణకి వెళ్తే పాస్పోర్ట్ వీసా తీసుకొని పోవాలని. మరి ఈ రోజు ఆర్మూర్కు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఆయన ఏ పాస్పోర్ట్, ఏ వీసా తీసుకొని వస్తున్నాడు? ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు గాని, జేఏసీ నాయకులు గాని ప్రశ్నించిందా? ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఒప్పందం ఏంది? మరి హైదరాబాద్ లో 2 రోజుల నుంచి పర్యటన చేస్తున్న ఆజాదులు పల్లెత్తు మాట అనకపోవడం, ప్రశ్నించకపోవడాన్ని చూస్తుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏ రంగా కలిసిమెలిసి పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులందరికీ, ప్రత్యేకంగా కేసీఆర్ గారికి, ఆయన కొడుకు కేటీఆర్ కి ఒక్క సవాలు విసిరాలనుకుంటున్నాను. అయ్యా, మీరు వరంగల్ జిల్లాలో జరిగిన అభివృద్ధి పైన బహిరంగ చర్చకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ జిల్లా అభివృద్ధి జరిగింది అని చెప్పి గణాంకాలతో చూపించడానికి, నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు బహిరంగ చర్చ, మా బహిరంగ చర్చ సవాళ్ళను మీరు స్వీకరించి ముందుకు రండి. లేకుంటే కేటీఆర్, నువ్వు ఆడో మగో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తెరాస చేసే అక్రమాలను, దాడుల్ని సహించబోమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులు కరెంటు పోయినా పర్వాలేదు, పంట నష్టమైనా పర్వాలేదు, మా పిల్లలు స్కూల్ పోయినా పర్వాలేదు, తెలంగాణ కావాలని మీరు కోరుకున్నాం. ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఇలా కోరుకుంటే ఢిల్లీ పోయి సమ్మెను మాట్లాడతాను ప్రధానమంత్రి దగ్గర పోయి 2 గంటలు మాయమైండు. డ్రైవర్ పెట్టండు, పోలీసు వాళ్ళు పెట్టండు, కొడుకుతోటి కారు తోలుకుంటూ ఎటుపోయిండు. 2 గంటల తర్వాత మళ్ళా మనకు తెలిసింది కాంగ్రెస్ పాలతో కుమ్ముక్కైందట. పోలవరం టెండర్ తీసుకుంటే 500 కోట్లు ఇచ్చినందుకు సమ్మెను విత్డ్రా చేయించిండు. ఎందుకయ్యా మోసం? ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వరంగల్ జిల్లా ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజల మనోభావాల ప్రకారం మీరు పనిచేయండి. మీకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాను. ముందుకెళ్ళండి. అని నేను పూర్తిగా సహకరించడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించాను తప్ప ఎప్పుడు కూడా నేను వ్యతిరేకంగా చెయ్యలేదని మరొకసారి మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. ఒక పక్క పీఆర్పీని కలుపుకున్నారు, ఇక్కడ ఒక పక్క చూస్తే టీఆర్ఎస్ కూడా రేపు ఎల్లుండో మేము కాంగ్రెస్ లో కలిసిపోతామని మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. ఇది ఎలా అర్థం?
2 ఏళ్ల 8 నెలల తర్వాత ఉత్కంఠగా సాగిన చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటన ప్రశాంతంగా ముగియడం వల్ల పోలీసులు ఊపిరి పీల్చుకోగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.